పెద్దలు సోదర సామాన్యులు ఎరువుల శాంతరావు గారికి సమయం ఎక్కువైతుంది. నేనే ఇంతకు శాంతరావు గారికి చెప్పిన మీరు కూడా కొంచెం విశ్లేషించారేమో. అవి పోవడానికి కూడా చలి స్టార్ట్ అయింది కాబట్టి నేను రెండే విషయాలు నా గురించి ఫస్ట్ చెప్పుకుంటూ మీకు కొంచెం నాకు తెలిసే కొన్ని అనుభవాలు కూడా మీతో పంచుకోవాలనుకున్నా సందర్భంలో ఈ సమయంలో అసలు నాకు మాట్లాడే అవకాశం కూడా దొరుకుతుందో లేదనుకున్నా కానీ పెద్దలు ప్రవీణ్ కుమార్ గారు అవకాశం కల్పించడానికి వాళ్ళకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నా శరీరం మొత్తం పులకరించిపోతాను. సార్ కొత్తగా వచ్చినప్పుడు నేను ప్లేస్ పై చేరినప్పుడు ఏ ఊళ్ళో ఒక్కరు కూడా కొన్ని ఊర్లలో ఒక్కరు ఓడగొట్టినాం, ఓడిపోయినాం. కానీ ఈరోజు 3 సంవత్సరాల 30 సంవత్సరాల చరిత్రని 3 సంవత్సరాల లోపలే తిరిగి రాసినాం. 35 పైసలకు సర్పంచ్ అంటే చిన్న విషయం కాదు. మనకు కొన్ని గ్రామాలలో వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసిండు, కొన్ని దగ్గర మనం క్యాండిడేట్ లేకుండా చేసారు. అయినప్పటికీ ఎంతో ధైర్యంతో యువ నాయకులు అక్కడ మొత్తం 40-50 పైబడ్డోళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి 20 పైబడ్డోళ్ళే ఉన్నారు. ఇదే వ్యత్యాసం వాళ్ళకు మనకు. దానికి ఉదాహరణ ఇక్కడ దయచేసి యువ నాయకులు కొత్తగా చేసినటువంటి సర్పంచులు ఎక్కువ శాతం ఉన్నారు. ఒకరిద్దరు మాత్రమే రెండోసారి మూడోసారి ఉండొచ్చు. సోదరులారా, అక్కడ ఉన్న వ్యత్యాసానికి ఇక్కడ వ్యత్యాసానికి నేనే ఉదాహరణ. మీకు నాతోటి నా గురించి సార్కు నేను పరిచయమైన కాడికి తెలుసు, కానీ నా గతం మాత్రం సార్ ఇప్పుడు అడగలేదు, నేను కూడా ఇప్పుడు చెప్పలేదు అని సందర్భం దయచేసి ఏమని కాదు. ఒక 5 నిమిషాలు చెప్తా సార్ ప్లీజ్. నక్క మనవడు అనే వ్యక్తి 21 సంవత్సరాలకే మున్సిపల్ కౌన్సిలర్గా గెలిచాడు. ఇక్కడ దగ్గర ఉన్న గ్రామ పంచాయతీ కొంచెం పట్టుకెళ్ళి 100 ఏళ్ళు వాళ్ళని తెలియవచ్చు. ఇక్కడ ఉన్న పెద్ద కొంగ సత్యాల గురించి తెలియదు, వాళ్ళని తెలియవచ్చు. బోల వెంకటేష్ గారికి తెలియవచ్చు, నా గురించి టక్కర్ పోషన్ గారికి. ఇవి నేను లైబ్రరీ చూసాను. నేను కూడా ఒక ఆశయంతో నిలబడ్డా. నా కాలనీకి నేను చేయాలి, నా కాలనీకే కాదు. అప్పుడు ఆ వ్యక్తి కొత్తగా వచ్చి రాజకీయాలకు అప్పుడే కొత్తగా ఎమ్మెల్యే చేసిండు. అయితే నేను 99తో పనిచేసిన రమేష్ 99 నుంచి ఒక బడిపల్లి యూత్ నేను కారణం నుంచి అప్పుడు బెడ్జూమ్ నుంచి ఒక కల్చర్. అప్పుడు నేను 21 సంవత్సరాలకు ఎందుకు మీద పెట్టినట్టే అక్కడ చేసే క్యాండిడేట్ ఎవరు లేడు, నేను తప్ప చదివే కాలంలో. ఇప్పుడు కూడా లేదు, ఉండదు. అయితే నేను ఒక ఆశయంతో నిలబడ్డా. మా నాన్న మున్సిపల్ చైర్మన్ చేసిండు, నేను కూడా రాజకీయాలకు రావాలి, నేను కూడా ఈ కాలంలో ఏదైనా ఒకటి చెయ్యాలి, నాతో అవుతుంది అని నా చదువును పక్కన పెట్టి నేను రాజకీయాలకు వచ్చిన. నేను స్టార్ట్ చేసిన, గెలిచిన. మీకు తెలుసు సోదరులారా, బడిపల్లె ఏ కేసు అయినా, ఏ హాస్పిటల్ అయినా, ఏ పోలీస్ స్టేషన్ అయినా, ఏ మండల ఆఫీస్ అయినా నక్క మనవలు అనేది ఆ రోజులలో ఉండే 2007లో. ప్రతి దానికి నేను ముందున్నా. నువ్వు ఆ కులం నీ కులం నాకు చూడలేదు, నా వయసు చిన్న కూడా నాకు పెళ్లి కాలేదు, నేను రాష్ట్రంలో పగలంగా తిరిగిన. వీళ్ళకు మళ్ళీ బిడ్డకి హుషారైతాడు, నక్క మనవలు హుషారైతాడు. ఎంఆర్ ఆఫీస్ ఫోన్ వస్తలేదు, మనకు పోలీస్ స్టేషన్ ఫోన్ వస్తలేదు. అడిషనల్ ఎస్పీ బెల్లంపల్లి దగ్గర కూడా పోయి కేసులో అడిషనల్ ఎస్పీ ఉన్నప్పుడు వెళ్ళలేదు. అవునా కదా సార్? నేను ఎస్పీ దగ్గర పోయింది, కలెక్టర్ దగ్గర పోయింది, నాకు ఏం అలవాటు లేకుండే. వీడు ఎక్కడ పోయినా మనకు దగ్గరికి ఎవరు వస్తలేదు. ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు వస్తలేదు, పని పోలీస్ స్టేషన్ వస్తలేడు, బట్ రూరల్ పోలీస్ స్టేషన్ వస్తలేదు. ఇది ఎన్నైతే వ్యత్యాసం. నేను ఎప్పుడు పోయినా మీకు పెద్దలు ఒకసారి అచ్చేశ్వరరావు గారు చెప్తున్నారు సార్, ఇప్పుడు ఎస్పీ నాకు మనవాళ్ళు చాలా పరిచయం, నాకు ఫస్ట్ చూసాను. నేను గవర్నమెంట్ ఆయన ఎస్ఐ అచ్చేశ్వరరావు గారు. నేను ఏ కేసు అయినా ఏ వాళ్ళైనా నాకు నాది అప్పుడు నెంబర్ ఒక 2120 ఉంటాయి, 94902120. అది నా పోలీస్ స్టేషన్ నెంబర్ అయింది సార్. నేను ఎప్పుడు పోయిన పోలీస్ స్టేషన్ ఏమైనా వాడు కృష్ణ వచ్చిన ఎవరైతే నేను అలవాడు. కానీ అమ్మ ఈ మండలం చేస్తలేదు, ఫోన్లు టౌన్ చేస్తలేదు. వీడు ఎదుగుతే మనం డౌన్ అయిపోతాం, దీన్ని దించాలన్నారు. నన్ను భయపెట్టడానికి ప్రయత్నించింది, నేను భయపడలేదు. అప్పటికి నా పెళ్లి కాలేదు, భయపడలేను. నేను ఫైటింగ్ భయపడబోతుంది, నన్ను ఊరికి ఇప్పటికి భయపడుతున్నాను. ముఖ్యంగా వాళ్ళకైతే ఇంకా నేనంటే బాగా భయం. మీకు తెలుసోలేదో, మీకు తెలుసోలేదో, వాళ్ళందరి పేరు ఇస్తారని నా పేరు మాత్రం తీసేద్దాము. ఆ కుటుంబానికి కాదు, ఆ గుంటూరు ఖాళీకి వెళ్ళలేదు నేను. ఎందుకంటే గుంటూరు ఖాళీ పేరు మార్చి పెట్టాలి, మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం పెట్టేవాళ్ళు. నేను తీర్మానం పెట్టాలి, ఎట్లా పాస్ చేయించాలని నాకు మా తండ్రి ఉండే నేర్పి నాకు హుషారుగా ఉంది సార్. ఇంకోటి ముఖ్యంగా మీకు అర్థంగా చెప్తా ఉంటారు, వాళ్ళు బట్టలు ఎత్తుకోరు అని. నిజం సార్, ఘాట్ ప్రవీణ్ రాదు. నేను ఇప్పుడు మీరు చూసినప్పుడు నేను వైట్ కళ చేస్తే మీరు తప్ప ఎక్కడ మీకు కళ చేత కనబడుతున్నా.
వాళ్ళు ఆ బట్ట ఎత్తిన పొందు గద్దాలు ఎత్తే కింద మీద చూసి లంచకు వీళ్ళు ఒక్కడు ఆడుతుంది నన్ను అంటే సారీ క్షమించాలి వాళ్ళు నన్ను భయపెట్టడానికి ప్రయత్నించాలని నేను భయపడలేదు. లాస్ట్కి ఏం చేసారు, నేను ఒకటి పెళ్ళికి పోయి వస్తానా, ఆ పెళ్లి కాడ వేరే కాదు సుభాష్ కాలనీ సంగం బస్తి ఈ మా గంగారాం బస్తి కొంచెం ఆవినాభా సంబంధాలు ఉంటాయి. నాకు వెంకన్నగారు నుంచి చిన్నప్పటి నుంచి విషయం ఉన్నది అందరూ. నేను పెళ్లి పోయి వస్తానా, అప్పుడు ఒక జరగడం జరిగింది. ఆ జరగనప్పుడు ఆ పిల్లలు వచ్చి అన్న ఇక్కడ నేను బాగా మంది కొట్టాలని చెప్తాను పిలిచేసిన బండికి ఎదురుగా. నేను ఆపి అది తమ్మి ఎందుకుగా మాట్లాడ మనం ఏదో ఉంటే నేను మాట్లాడుతాను లోపల ఆ పోరాడు ఉడికేసి నేను తల్లిని కింద పడితే ఒక 5 గ్యాప్ కుమ్మరని ఉండే వాడిని పట్టుకొని మా తమ్ముడు కొట్టాలని చెప్తామని సోలసీత పట్టి కొట్టింది సార్. ఇక్కడ నేను ప్రత్యక్ష సాక్షినని దెబ్బ తగిన పట్టుకొని హాస్పిటల్ పోయి పోలీస్ స్టేషన్ లో నేను కాపీ రాసిచ్చి వచ్చినాక అటెంప్ట్ మనం కేసు పెట్టింది నా మీద ఈ కోనేరు కృష్ణ. 18 రోజులు నా ఇంట మా అమ్మ నరకయాత్ర అనుభవించింది. మా అమ్మ నాకు ఇద్దరు తల్లులు మా ఇద్దరు తల్లులు అంటే బాగా ఇష్టం. ఇప్పుడు ఒకరు ఉన్నారు ఒకరు లేదు. మా అమ్మ నరకయాత్ర అనుభవించింది. నన్ను పీల్చులా ఇరికించి ప్రతి క్షణం నేను పండగలు ఉన్నది ఏం చేయలేదు సార్. ఆ టెన్షన్ తట్టుకోలేక నేను గప్పుడు మధ్యాహ్నం బాడీ సైడ్ స్టార్ట్ చేశాను సార్. నేను నాకు ఎక్కడ రక్షణ లేదు, ఆర్థికంగా లేదు. సపోర్ట్ చేసే లీడర్ లేడు ఇక్కడ. మీరు లీడర్ ఉన్నప్పుడు నేను కూడా టాప్ లీడర్ని సార్. కాబట్టి సమయం గారు టీఆర్ఎస్ రాకముందు నేను 9 మంది కౌన్సిలర్లతో కేసీఆర్ గారు ఎందుకు నిలబడి డిసిజన్ చేసాను. ఇతర రాష్ట్రాల శాసనసభ్యులుగా ఉంటే వాళ్ళు ప్యానల్ కూడా హరీష్ రావు లోపలికి కేటీఆర్ గారు రాలేదు. అప్పుడు నేను వీళ్ళందరినీ తీసుకుపోయి ఎంఏ రెహమాన్ ఎంఎస్సీ గారి ఇంటి కాడ కేసీఆర్ గారికి నేను కూర్చొని భోజనం చేసిన సార్. నేను సమాధానం కంటే ముందు నేను టీఆర్ఎస్ కలిసిన శ్రీనివాస్ గారి విశ్వేశ్వరరావు గారు వీరికి కేసీ ఎక్కించి నన్ను లాస్ట్గా పుడిపించి కదా నాకు అప్పటి నుంచి ఇక తెలుసు డౌన్ 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 డౌన్. నాకు పెళ్ళయింది, మా ఆర్థిక ఇబ్బందులు, మా అమ్మ క్యాన్సర్ అయింది. నేను బాగా వాళ్ళ ఆర్థిక సాయం చేయరు ఎందుకని ఎదురు లక్ష్యం ఏమో ఉన్నది నేను చేయాలని. కానీ నా ఆర్థిక పరిస్థితి నన్ను ఏ ఆఫీస్ వాడట్టు పని చేయదు. వాళ్ళ ఇంటికి కేసులా వీడు వచ్చినాక మీ సర్టిఫికేట్ చేసినాక బిడ్డ మీరు ఇక్కడ స్టార్ట్ అయ్యింది. నేను పోయిన పనులు అయితే నేను పోయిన పనులు రాకపోతే పబ్లిక్ అయితే ఎందుకు వస్తుంది నాకేది అచ్చులు బంద్ చేశాడు. నేను బంద్ అయ్యి ఇక నేను నిజం ఇలా చెప్పిన నాకేం సిద్ధాంతిస్తాను. నేను మత్తుకు బాగా బానిస అయిపోయినా అసలు నేను ఎవరో నాకే తెలియని పరిస్థితి ఉంటుంది. వాళ్ళు వచ్చింది ఆ టైంలో ఒక్క రోజు నేను పెళ్లి వేస్తున్నా. లాక్డౌన్ ఏర్పడ్డది. ఆ రోజు మొత్తం లాక్డౌన్ అంటే నాకు తెలియదు, ఎక్కడ తెలియదు. కుటుంబంతో నేను హాస్పిటల్కి పెడుతున్నా ఒక్కటే. ఆ రోజు హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ ఆలోచించిన ప్రతి పోలీసు నాకు అసలు అన్న మనోరం నాకు ఉంటుంది నడుచుకున్నాను నా పరిచయాలతో. సీఐ గారు చేయండి మనో లాక్డౌన్ నుంచి నీకు తెలియదా కేసు అవుతున్నారు. ఏంటి లాక్డౌన్? నేనేం మాట్లాడే ఉన్నదా నడుచుకుంటా ఆసిఫాబాద్ నుంచి మినిమం కొండపల్లి వరకు నాకు ఒక చెల్లె ఉంటుంది. 50 సంవత్సరాలు నాకు తల్లి ఉంటుంది. నన్ను నమ్ముకొని నాతో సహజీవం చేసుకున్న నా భార్య నన్ను అర్థం చేసుకోవాలని అనిపించినాక అక్కడి నుంచి ఆలోచించుకుంటూ వచ్చిన నేను పుట్టి నేను ఇంత పేరు సంపాదించి